అమ్మాయిని ముట్టుకోగానే వీర్యం వెళ్ళిపోతుందా? ఇలాంటి చాలామంది ఉన్నారు. అంటే అమ్మాయి గురించి ఆలోచించగానే, లేకపోతే ఏదైనా స్పర్శ తగలగానే వీర్యం వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి యునానీలో మెడిసిన్స్ ఉన్నాయా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈరోజు నేను దాని గురించి మీకు చెప్పబోతున్నాను. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి, యునానీ, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. బిస్మిల్లా క్లినిక్. ఇది వీర్యం ఏదైతే ఉంటుంది మన బాడీలో, ఉట్టి వీర్యం అంటే స్పర్మ్స్ కాదు, వీర్య కణాలు అంటారు స్పర్మ్స్ అంటే. అలాగే వేరే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెమినల్ ఫ్లూయిడ్ అంటారు. ఇవన్నీ కలిపి ఒక రకమైన ఫ్లూయిడ్ తయారవుతుంది. కొంచెం దాంతో థిక్నెస్ వస్తుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం చిక్కగా పడిపోతుంది. దానివలన అంటే ఎప్పుడైతే అది ఫ్లో ఎక్కువ అయిపోతుంది అనమాట, అది వెళ్ళిపోతుంది. కొంచెం దాంట్లో గట్టితనం వస్తే అది ఆగుతుంది. నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది యునానీ కాన్సెప్ట్లో. బహుశా అలోపతిలో అంటే వాళ్ళు అగ్రి అవ్వకపోవచ్చు నా మాటతో. కానీ యునానీలో కాన్సెప్ట్ ఏముందంటే, మనం ఏం చేస్తామంటే ఇదైతే ఎప్పుడైతే రిఖతెమని అంటారు అంటే ఆ సెమినల్ ఫ్లూయిడ్ ఒకవేళ పల్చగా అయిపోతే అది తొందరగా వెళ్ళిపోతుంది. ఒకవేళ అది గట్టిగా అయితే, అంటే వీర్యం ఎక్కువ అయితే, చిక్కగా అవుతే అక్కడ ఆగుతుంది అన్నట్టు ఈ కాన్సెప్ట్. చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు. మీకు ఒకవేళ అర్థమవుతే ఇట్స్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఫ్లూయిడ్ నేను తీసుకున్నానండి. ఈ ఫ్లూయిడ్ ఎంత చిక్కగా ఉంది అంటే ఎంతగా థిన్ ఉంది చూడండి మీరు. ఇప్పుడు నీళ్ళలాగుంది, ఇది నీళ్ళలాగుంది. ఇప్పుడు చూడండి, ఇది వెళ్ళిపోతుంది. నీళ్ళు ఇలా కారిపోతుంది, ఇలా పెట్టంగానే కారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇలాగే ఇంకోసారి చూడండి మీరు. ఇది ఉంది, ఏదైనా ఆలోచించగానే కారిపోతుంది. ఈ ప్రాబ్లం అంటే ఇదొక ప్రాబ్లమాటిక్, ఇలా ఉండకూడదు. నార్మల్ ఇప్పుడు ఇంకోటి నేను చూపిస్తాను. ఎప్పుడైతే ఇది చిక్కగా ఉంటుందో, అంటే వీర్యం ఎప్పుడైతే ఇందులో ఎక్కువగా శుక్రకణాలు వచ్చి ఎక్కువగా అంటే దాని ఏమంటారు దాన్ని, అంటే థిక్నెస్ దాన్ని ఎక్కువ అయిపోతే ఇప్పుడు అది పడదు, అంటే టైం తీసుకుంటుంది. ఇట్లా ఏమైనా ఆలోచించగానే కూడా ఇది అలాగే ఉంటుందన్నమాట. ఇది చూడండి ఎలా మెల్లిగా, అంటే ఇది ఇప్పుడు ఇది వచ్చినప్పుడు మీ టైమింగ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎలా ఉంది. ఇది ఒకవేళ ఆర్గాజం అప్పుడు అంటే బాహ్యప్రాప్తి అయినప్పుడు ఇది వెళ్ళిపోతుంది. అది కొంచెం టైం పడుతుంది. అయితే దీనిని మనము మన యునానీ మెడిసిన్స్తో ఈ సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మనము ఒక రకమైన టైమింగ్ పెంచుకోవచ్చు. అంటే మీరు ఆలోచించగానే అమ్మాయి గురించి వీర్యం వెళ్ళిపోతుందా లేదా వెళ్ళిపోతుందా అంటే ఇది ఒక ప్రాబ్లమాటిక్. ఈ ప్రాబ్లం దూరం చేసుకోవడానికి మన దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. నీళ్ళలాగా ఉంటుందండి అని చాలామంది చెప్తుంటారు. అది కరెక్టే, ఈ ప్రాబ్లం ఉంటుంది. అయితే మేము కొంచెం డైట్ సజెస్ట్ చేస్తాము. మంచిగా లైఫ్ స్టైల్, మంచిగా నిద్రపోండి, ఎక్సర్సైజ్ చేయండి. దాంతోపాటు మా దగ్గర యునానీ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తాము. అవి పౌడర్ రూపంలో, అది హల్వా రూపంలో, అలాగే మేము ఇచ్చేది ట్యాబ్లెట్స్ రూపంలో. ఈ ట్యాబ్లెట్స్ ది బెస్ట్ ఉంటాయండి ఇలాంటి అంటే వీర్యాన్ని చిక్కగా చేయడానికి. ఈ ట్యాబ్లెట్స్ మనము వాడితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్స్. ఈ ట్యాబ్లెట్స్ చూడండి మీరు, సిల్వర్ కోటెడ్ ట్యాబ్లెట్స్. ఉట్టి ట్యాబ్లెట్ కాదు, మళ్ళీ ఫోన్ చేసి నాకు ఉట్టి ఆ ట్యాబ్లెట్స్ పంపించండి, ఒక హల్వా పంపించండి, ఒక కిట్ వస్తుంది మొత్తం. అగైన్ నేను చెప్తున్నాను, ఆ కిట్ మొత్తము ఇలా 1 or 2 days మ్యాజికల్ డ్రగ్స్ ఉండవు. ఈ డ్రగ్స్ మనము మినిమమ్ అంటే ఒక 3 months అయినా వాడాలి. బట్ మనకు రిజల్ట్స్ వచ్చేసి ఒక 20 daysలో కనిపిస్తుందండి, ది బెస్ట్ రిజల్ట్స్. దాని తర్వాత మీకు అసలు ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ శాశ్వతంగా ట్రీట్మెంట్ అవుతుంది. యునానీ మెడిసిన్స్తో టెంపరీ ట్రీట్మెంట్ ఎప్పుడు కాదు, కంప్లీట్ ట్రీట్మెంట్ అవుతుంది అన్నమాట. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అయితే ఇలాంటి వారికి ఎవరికైనా సమస్యలు ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, దాని మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. విదేశాల్లో, పల్లెటూరులో ఉంటే కొరియర్ ద్వారా మందులు తెప్పించుకోవచ్చు.